నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విమర్శించారు. పీఆర్సీ మీద అప్పుడు కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరే అంటూ వ్యాఖ్యానించారు. బస్సులో ప్రయాణం చేసేది ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ సోదరులు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మన తెలంగాణలో డిపో ఎటుపోతుందని ఆలోచన చేయాలి. మరి మీకు 2 పీఆర్సీలు ఇస్తా అన్నారు, ఇవ్వడం జరిగిందా అక్క? మళ్ళా మేనిఫెస్టోలో పెట్టిలా లేదా? 2 పీఆర్సీలు ఇస్తా అన్నారా లేదా? మరి ఇవాళ ఆ పీఆర్సీలు కూడా ఇవ్వలేదు. మరి ఈనాడ బస్సులు ఎట్లా కదులుతానే అన్న? మరి ఎన్ని డిపోలు ప్రైవేటీకరణ చేయడం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 16 డిపోలను ప్రైవేటీకరణ చేయడం జరిగింది. మరి మీరు ఇదే రకంగా ఐక్యతతో ఉండకపోతే ఈ ప్రైవేటీకరణ పెరుగుతుంది. ఏదైతే మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మీకు 2 పీఆర్సీలు ఇవ్వాలి. ఏదైతే తెలంగాణలో వ్యక్తుల గొంతులను అణిచివేయడానికి ఆనాడు మీ కార్మిక సంఘాలను గుర్తింపు రద్దు చేయడం అది ఒక అమానుషమైన కార్యక్రమం. మరి ఆ కార్మిక సంఘాలకు ఈనాడు గుర్తింపు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందా లేదా? మరి ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండ్రు, 2 పీఆర్సీలు ఇస్తామని చెప్పిండ్రు. మరి ముఖ్యంగా కార్మిక సోదరుల సంఘాలన్నిటికీ కూడా గుర్తింపు ఇస్తామని చెప్పిండ్రు. ఈ 3 కార్యక్రమాలే కదా మీరు అడిగేది ఇప్పుడు. ముఖ్యంగా మీ వేరే గొంతెమ్మ కోరికలు ఏం లేవు. మిగతా మన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ మరి వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఈ గొంతెమ్మ కోరికలు ఏం లేవు. ముఖ్యంగా ఈ 3 ఆర్టీసీ సోదరుల కోరికలు నెరవేర్చాలని చెప్పి నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ఈనాడు ఇక్కడ ఏదైతే సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ సోదరులందరూ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. మరి మీరు ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా కానీ మా వంతు తోడ్పాటు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన వీళ్ళంతటా వీళ్ళు వచ్చి అడుగుతలేరు. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన 3 సంగతుల గురించే ఈనాడు వీళ్ళు సమ్మె చేయడం జరుగుతుంది తెలంగాణలో. అంటే పొరపాటు ఎవరిది? ఓట్ల కోసం ఆనాడు మాటిచ్చి ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల కాలం పాటు కాలక్షేపం చేస్తూ వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో పాటు వీళ్ళను చర్చలకు పిలిచి ఆ చర్చలకు అంగీకరించకపోవడం అంటే ఇది ఎంత అహంకారం అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు, కుంభం కోమల్ రెడ్డి, మల్యాల వినయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ గంగిడి మహేందర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు జూలూరు మనీష్ గౌడ్, కొంకేస విఘ్నేష్ గౌడ్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు ఠాగూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, ఆడెపు చందు, తప్పెట్ల సతీష్, చిలివేరు అన్వేష్, వేల్పుకొండ సుమన్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వినపడకుండా చేయడం ఇది ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. మరి ఆ తరువాత ఏదైతే మేము ప్రజాపాలన తీసుకొచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఒక పెద్ద కానుకగా ఆర్టీసీ ఎంప్లాయీస్కి అందరికి ఇవ్వడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో చూసిన లక్షలాది మంది ఆర్టీసీ సంఘ నాయకులు, కార్మికులు, మరి జేఏసీ నాయకులు అందరూ కూడా పోయి చేతి గుర్తుకు ఓట్లు గుద్దితే మరి వాళ్ళు ప్రభుత్వం ఏర్పడి